తెలుగు సినీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు ఎన్నికల్లో ఇప్పటివరకు ఒక 1500 ఓట్లు పోలయ్యాయి. ఇంకా ఒక 400-500 ఓట్లు పోలైతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్వామన్న బలపరిచిన, శ్రీశైలం అన్న బలపరిచిన వల్లభన్ అనిల్ కుమార్ ప్యానెల్, నన్ను అధ్యక్షునిగా, సెక్రటరీగా పి రవి, కోశాధికారిగా సంకూర్ రవీందర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా తరలి వస్తున్నారు. షూటింగ్లు ఉన్నా కానీ ఆపుకొని ఇక్కడ అవుట్డోర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మా యూనియన్ సభ్యులు సుమారు 5000 మంది ఉంటారు. అయినా సరే ఒక 1500 పైనే ఓట్లు పోలవుతున్నాయి. బాగా ఎవరేమైనా ఇక్కడ పోటీ అనేది అందరికీ ఉంటుంది. ఈ ఒక్కరోజే పోటీ ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటుకు వినియోగించుకొని ఈ యూనియన్ ఎవరితో బాగుపడుతుంది, ఎలా ముందుకెళ్తే బాగుపడుతుంది, ఎవరికి ఓటేస్తే బాగుపడుతుంది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి, మన కష్టం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించే ప్యానల్కి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ప్రార్థన. నేను జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. గత 30 సంవత్సరాల నుండి కంటిన్యూగా నేనే ఉన్నా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేనే చేసిన కాబట్టి అనిల్ కుమార్ వల్లభనేని నాతో గత 3 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా చేశాడు. ఈసారి ఫెడరేషన్ మన యూనియన్ అధ్యక్షునిగా ఉండి ఫెడరేషన్ అధ్యక్షునిగా కొనసాగాలని నా కోరిక. ఆర్టిస్టుల అండదండలతో మా అందరి ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మెజారిటీతో అనిల్ కుమార్ వల్లభనేని గెలిచి ఫెడరేషన్లో కంపల్సరిగా అధ్యక్షునిగా ఉండి అక్కడి నుండి కూడా చిత్రపూర్లో కూడా అధ్యక్షునిగా కొనసాగుతాడు. మా ఆశీస్సుల అండదండలు ఎప్పుడుకు అనిల్ కుమార్ వల్లభనేని పైన ఉంటుంది. ఇప్పటి వరకు 1500 ఓట్ల వరకు పోలైనాయి. మరి ఇంకా సుమారు 500 ఓట్ల వరకు పోలవుతాయని నా అంచనా. ఎందుకంటే 2200 ఓట్ల వరకు పోలవుతాయని నా నమ్మకం. ఓం నమ శివాయ. గత 40 ఏళ్ళ నుంచి నేను సినీ కార్మికులు ఈ కృష్ణనగర్, ఇసుబూడ, ఇందిరానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. నేను ఒక కాస్ట్యూమర్స్ యూనియన్కి ప్రెసిడెంట్. నా పేరు చిల్లర వేణుగోపాలరావు. మాజీ కాస్ట్యూమ్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండ్ మాజీ జనరల్ సెక్రటరీ ఇన్ ఫెడరేషన్. 40 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఇందిరానగర్, కృష్ణనగర్ ఈ ప్రాంతాల్లోనే ఉంటున్నా. ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ విషయంలో మేము కూడా జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళి ఒక బతుకు ఎల్లదీసిన వాళ్ళం. ఆ తర్వాత నేను టెక్నీషియన్గా వేరే యూనియన్ వెళ్ళినా. ఈ 40 సంవత్సరాల్లో నేను చూసినటువంటి స్వామన్న గారు కానీ, దేశం స్వామి గౌడ్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు వచ్చిన తర్వాత జూనియర్ ఆర్టిస్టులకి ఒక మంచి పేరు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ యూనియన్లో ఉన్న జనరల్ సెక్రటరీగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గారు ఫెడరేషన్కి రావటం మూలాన మొన్న జరిగినటువంటి ఏదైనా కానీ ప్రభుత్వంతో కానీ ఇక్కడ కానీ నంబర్స్తో కానీ 24 క్రాఫ్ట్లకు సంబంధించి ఒక కార్మికు నాయకుడు అవుతే ఎలా కార్మికులకు అండగా ఉంటాడో దానికి నిదర్శనమే వల్లభనేని అనిల్ గారు. అందుకని ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో అంటే భగవంతుడి దేవాల మనం ప్రతిదీ ఏది నామ్స్ ప్రకారంగా ఎలక్షన్ జరపాలి. అలాగే ఈరోజు ఇంత గొప్ప ఒక మంచి వ్యక్తిని శ్రీశైలం అన్న గారు, స్వామి గౌడ్ గారు అందరూ బలపరిచి ఆయన్ని మళ్ళీ ప్రెసిడెంట్ చేసుకొని మళ్ళీ ఫెడరేషన్కి పంపించాలి, కార్మిక నాయకులకు అందరికీ న్యాయం జరుగుతుంది అనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అనిల్ అన్న గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. భగవంతుడి ఒక కార్మిక నాయకుడు అవుతే ఏంటే నిదర్శనమే వల్లభనేని అనిల్ గారు. నా 40 ఏళ్ల చరిత్రలో ఇంత మంచి నాయకుడిని నేను చూడలేదు. ఇది ట్రూ. ఓం నమ శివాయ.